శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15 నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. వీఐపీల సిఫార్సు లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు. శని, ఆది, సోమవారాలు రద్దీ రోజుల్లో రోజుకు 2 విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంగా మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా భక్తుల సౌకర్యం కొరకు అదేవిధంగా వీఐపీలు వచ్చినటువంటి వారికి ప్రత్యేక టైం స్లాట్ ఇవ్వటం ద్వారా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడటం కోసం అని చెప్పేసి రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మనం వీఐపీలకి సపరేట్గా వారు ఇచ్చేటువంటి స్వయంగా వచ్చేటువంటి సెల్ఫ్లో వచ్చేటువంటి వీఐపీలు అదేవిధంగా రిఫరల్ అంటే వారి ద్వారా సిఫారసు లేఖలు ఏవైతే వస్తాయో వీటిని కనీసం 48 గంటల లోపు మనకు చేర్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము. తద్వారా వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా మనం సిస్టమ్ ద్వారా మనం అడిగినటువంటి వాటి సందర్భంగా నమోదు చేసి తిరుమల తరహాలో వారికి అక్కడ ఎట్లయితే ఒక దర్శనానికి సంబంధించి వీఐపీ స్లాట్లో సెల్ఫ్లో వచ్చినటువంటి వారికి ఒక సమయం ఉంటుంది, వారి సిఫారసు లేఖలు ఇచ్చినటువంటి వారికి ఒక సమయంతో దర్శన భాగ్యం కల్పించడం, అదేవిధంగా రూమ్ల అకామిడేషన్ మనకు ఉండేటువంటి అందుబాటులో ప్రకారం వీటన్నిటిని సర్దుబాటు చేయడం ద్వారా సిబ్బందికి కూడా ఒత్తిడి లేకుండా